Okay, now third mode చూడండి, imperative sentences. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం. ఏంటంటే ఆర్డర్సు, కమాండ్స్, రిక్వెస్ట్, ఆర్డర్సు, కమాండ్స్, రిక్వెస్ట్, అడ్వైజు, వార్నింగ్, సజెషన్స్. ఆర్డర్స్, రిక్వెస్ట్, కమాండ్, అడ్వైజ్, సజెషన్స్. చూడండి, అంటే ఆర్డర్ని తెలియచేసిన, రిక్వెస్ట్ని తెలియచేసిన, కమాండ్ని తెలియచేసిన, అలాగే వార్నింగ్ తెలియచేసిన, అడ్వైజ్ని తెలియచేసిన, సజెషన్ తెలియచేసిన దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. మరి ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా వెర్బ్ వన్తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ ప్రారంభమవుతుంది. వెర్బ్ వన్తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ చెప్పినప్పుడు చెప్పాము, యాక్టివ్ పాసివ్ వాయిస్ చెప్పినప్పుడు చెప్పాము, మరలా ఇప్పుడు చెప్తున్నాం. ఏంటంటే వెర్బ్ వన్తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ స్టార్ట్ అయ్యే వాక్యాలను ఇంపరేటివ్ వాక్యాలు అంటారు. ఇలా కూడా మనం చెప్పొచ్చు. అంటే ప్రతి ఇంపరేటివ్ వాక్యము వెర్బ్ వన్తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ ప్రారంభమయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. వెర్బ్ వన్తో కానీ, డోంట్తో కానీ, ప్లీజ్తో కానీ, లెట్తో కానీ ప్రారంభమయ్యి వెర్బ్ వన్తో ఎండ్ అవుతుంది. వాటిని ఇంపరేటివ్ వాక్యాలు అంటారు. మరి ఇంపరేటివ్ వాక్యాల్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, చూడండి, సెడ్ టుని సందర్భం బట్టి ఆర్డర్డ్ అని, కమాండెడ్ అని, రిక్వెస్టెడ్ అని, వార్నడ్ అని, అడ్వైజ్డ్ అని, సజెస్టెడ్ అని ఇలా మనం మార్చుకోవాలి సందర్భం బట్టి. అంటే ఇక్కడ సెడ్ టు ఆర్డర్డ్ గాను, కమాండెడ్ గాను, రిక్వెస్టెడ్ గాను, వార్నడ్ గాను, అడ్వైజ్డ్ గాను, సజెస్టెడ్ గాను ఇలా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది రూల్ 1. చూడండి, అంటే మొదటి రూల్ అన్నమాట. ఇది రూల్ 1. సెడ్ టు ఏమవుతుందంటే చెప్పాను కదా, ఇంపరేటివ్ వాక్యం అంటే ఇక ఆర్డరు, రిక్వెస్ట్, వార్నింగ్, అడ్వైజ్, సజెషన్, కమాండ్వే కదా. కాబట్టి అవే వెర్బులు వాడాలి, ఈ వెర్బులు ఉపయోగించాలి. ఇంకా రెండోది ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి. ఇన్ఫినిటివ్ మూడ్లోనికి మార్చాలి. చూడండి, ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోనికి మార్చాలి. ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి అంటే ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి. గుర్తుపెట్టుకోండి, ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చడం అంటే టు లేదా నాట్ టుతో కలపాలన్నమాట. ఇది దీని అర్థం. అంటే టూతోని లేదా నెగిటివ్ ఇంపరేటివ్ అనుకో నాట్ టుతో కలపాలి. టూతో కానీ, నాట్ టుతో కానీ కలపాలి. ఈ 2 రూల్స్ పాటించాలండి. రూల్ 1, రూల్ 2. చూడండి, ఇక్కడ రూల్ 1, రూల్ 2. రూల్ 1 ఏమో సెడ్ టుని ఇలా మార్చాలి. రూల్ 2 ఏంటంటే ఇంపరేటివ్ మూడ్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి. అండాగా ఏంటి అర్థం, టూతోని లేదా నాట్ టూతోని కలపాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడండి, ఒక సెంటెన్స్ చెప్తాను. రవి సెడ్ టు హిజ్ డాటర్. రవి సెడ్ టు హిజ్ డాటర్. రవి సెడ్ టు హిజ్ డాటర్, కామా, డోంట్ టాక్ విత్ బాయ్స్. డోంట్ టాక్ విత్ బాయ్స్. ఇక్కడ మీరు గమనించాలి, రవి తన కూతురికి చెప్పాడు. రవి తన కూతురితో ఇలా అన్నాడు, డోంట్ టాక్ విత్ బాయ్స్.
అబ్బాయిలతో మాట్లాడొద్దమ్మా అంటాడు. అంటే ఇక్కడ రవి తన కూతురికి డోంట్ టాక్ విత్ బాయ్స్ అని చెప్పాడు. ఇక్కడ చూడండి, కొటేషన్లో ఉండే వాక్యము ఇది ఇంపరేటివ్ వాక్యము. ఎట్లా తెలుస్తుందంటే డోంట్ అని స్టార్ట్ అయింది. డోంట్తో స్టార్ట్ అవ్వచ్చు, వెర్బ్ వన్తో స్టార్ట్ అవ్వచ్చు, ప్లీజ్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ డోంట్తో స్టార్ట్ అయింది అంటే ఇది ఇంపరేటివ్ వాక్యం. ఇంపరేటివ్ వాక్యం డోంట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు అయితే రవి తన కూతురికి ఆర్డర్ చేశాడా, రవి తన కూతుర్ని కమెంట్ చేశాడా, రవి తన కూతురికి రిక్వెస్ట్ చేశాడా, వార్నింగ్ చేశాడా, అడ్వైజ్ చేశాడా, సజెస్ట్ చేశాడా అని మన సెంటెన్స్ బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు తన కూతురు అబ్బాయిలతో మాట్లాడొద్దనేది ఒక రకమైన సలహా. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెడ్ టుని అడ్వైజ్డ్గా మార్చుకుంటాం. అడ్వైజర్ ఇస్ డాటర్. చూసారా? లేదు, కూతురికి వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటే వార్నింగ్ ఈజ్ డాటర్ రాసుకోండి. లేదు, కూతురికి ఆర్డర్ చేశాడనిపిస్తే ఆర్డర్ ఈజ్ డాటర్ అని రాసుకోండి. అంటే అడ్వైజ్డ్, ఇక్కడ అడ్వైజ్డ్ అబ్బాయిలతో మాట్లాడొద్దమ్మా అని చెప్పాడు. సో ఇట్ ఈజ్ అడ్వైజ్. కాబట్టి ఇక్కడ అడ్వైజ్డ్ అనే వెర్బ్ని యూజ్ చేసుకుంటారు. అంటే రిపోర్టింగ్ వెర్బు, అంటే రిపోర్టెడ్ వెర్బ్ అడ్వైజ్డ్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం వెర్బ్ రాసాం అంటే రూల్ 1 అయిపోయింది. రూల్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. రూల్ 2 ఏం చెప్తుంది? ఇంపరేటివ్ మూడ్. ఇది ఇంపరేటివ్ మూడ్ అనమాట. దీన్ని ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి అంటే టూతో కానీ నాట్ టూతో కానీ కలపాలి. జాగ్రత్త వినండి, ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఉంది, అందుకే నాట్ టు టాక్. ఇక్కడ వెర్బులు ఏమి మార్చకూడదండి, టేబుల్స్ ఏమి పాటించక్కర్లేదండి. టేబుల్ 1 అయితే పాటించక్కర్లేదండి. మీకు 2 టేబుల్స్ ఇచ్చాను, వెర్బులు మార్చే టేబుల్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే 2తో కలుపుతున్నప్పుడు ఇంగ్లీష్ గ్రామర్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. 2 తర్వాత ఎప్పుడు వెర్బ్ 1 ఉంటుందండి. అది ఏ టెన్స్లో ఉన్నా 2 తర్వాత వెర్బ్ 1 ఉండాలి. అందుకే టు టాక్ విత్ బాయ్స్ అంతే. ఇదే ఇండైరెక్ట్ స్పీచ్ అండి. కొటేషన్లో ఉన్నది డైరెక్ట్ స్పీచ్, మనం మార్చింది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఇక్కడ నాట్ టూతో కలిపాము అంటే నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ టూతో కలిపాము. పాజిటివ్ సెంటెన్స్ అయితే 2తో కలుపుతాము. ఇంకో సెంటెన్స్ చూడండి, he said to her please help me today. Please help me today. చూడండి ఇక్కడ ఈ సెంటెన్స్. అంటే అతడు ఆమెతో ఇలా అన్నాడు, ఏమని? ప్లీజ్ హెల్ప్ మీ టుడే. ఈరోజు నాకు కొద్దిగా హెల్ప్ చేయవా అని అడిగాడు అనమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే హీ రిక్వెస్టెడ్ రాస్తాం. ఎందుకు రిక్వెస్టెడ్ రాస్తున్నాం? ప్లీజ్ ఉన్నది కదా, అంటే ప్లీజ్ అనే మాట బ్రతిమాలినట్టే కదా, అందుకనే రిక్వెస్టెడ్ అనే వెర్బ్ని రాస్తాం. అంటే ఎప్పుడైనా కొటేషన్లో ప్లీజ్తో సెంటెన్స్ ఉంటే రిపోర్టెడ్ వెర్బ్గా రిక్వెస్టెడ్ని రాయాలి. ప్లీజ్ అనే సెంటెన్స్ ఉంటే రిపోర్టెడ్ వెర్బ్గా రిక్వెస్టెడ్ని రాయాలి. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ప్లీజ్ అనే దాన్ని తీసేస్తాం అనమాట. ఎందుకంటే ప్లీజ్ ఉన్నది కాబట్టే రిక్వెస్టెడ్ రాస్తాం. రిక్వెస్టెడ్ వచ్చి మళ్ళీ ప్లీజ్ రాదు. గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా కొటేషన్లో ప్లీజ్ అని ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు మనము సెడ్ టుకు బదులుగా రిక్వెస్టెడ్ రాయాలి. రిక్వెస్టెడ్ రాశాక ప్లీజ్ తీసేస్తాం. ఇప్పుడు దీన్ని ఇంపరేటివ్ మూడ్ నుంచి ఇన్ఫినిటివ్ మూడ్లోకి మార్చాలి. అంటే 2తోనా నాట్ 2తోనా? ఇక్కడ చూడండి, వెర్బ్ ఇక్కడ ఉంది హెల్ప్. అంటే వెర్బ్ ఉంటే 2తో రాయాలి, నెగిటివ్ సెంటెన్స్ అయితే నాట్ 2తో రాయాలి. అంటే ఇక్కడ 2 లేదా నాట్ 2తో కలపాలి. మెయిన్ పాయింట్ అది. 2 లేదా నాట్ 2తో కలపాలి. టు హెల్ప్, ఇక్కడ మీ అంటే నేను రాస్తున్న వాక్యం నాకు కాదండి, అతను అన్నాడు ఈ మాట ఆమెకి. అందుకని హెల్ప్ చేయమన్నది కూడా అతనికే. అందుకే హెల్ప్ హిమ్ టుడే యాజ్ యూజువల్గా దట్ డేగా మారుతుందండి. టుడే దట్ డే అవుతుందని మనకి టేబుల్లో ఇచ్చామండి. టుమారో ద నెక్స్ట్ డే అవుతుందండి. ఎస్టర్డే ద ప్రీవియస్ డే అవుతుందండి. అలాగే ఇక్కడ మనం టుడే ఉంది కాబట్టి దట్ డే రాస్తున్నామండి.
మరొక సెంటెన్స్ చూడండి. షీ సెడ్ టు మీ డోంట్ ఫాలో మీ. ఆమె నాతో ఇలా అంది, డోంట్ ఫాలో మీ. నన్ను ఫాలో అవ్వద్దు, నువ్వు నా వెంట తిరగొద్దు. అంటే అక్కడ అమ్మాయి నాకు వార్నింగ్ ఇచ్చినట్టు అనమాట. అందుకే షీ వార్న్డ్ మీ. చూడండి, షీ వార్న్డ్ మీ. అక్కడ సెడ్ టు ప్లేస్లో వార్నుడ్ రాయాలి. షీ వార్న్డ్ మీ. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్, ఇది డోంట్ వచ్చింది కదా. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నాట్ టు రావాలి, పాజిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు టు రావాలి. అందుకే ఇది నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ టు ఫాలో హర్. ఎందుకు హర్ రాయాలంటే ఆమె చెప్పింది. చూడండి, ఇక్కడ షీ సెడ్ టు మీ, ఆమె నాతో ఇలా అంది. డోంట్ ఫాలో మీ, నన్ను ఫాలో అవ్వద్దు. నన్ను అంటే ఆమెని ఫాలో అవ్వద్దు. అందుకే మీ ప్లేస్లో హెర్. ఇక్కడ చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ టుడే అన్నాం, నాకు హెల్ప్ చేయండి అన్నా. నాకంటే ఇక్కడ ఎవరు మాట్లాడితే వాళ్ళకి. ఇక్కడ మగాడు మాట్లాడుతున్నాడు కాబట్టి హిమ్ రాసాము, ఇక్కడ లేడీ మాట్లాడుతుంది కాబట్టి మీ ప్లేస్లో హెర్ రాసాము. అంటే ఇక్కడ మీకు బదులుగా హిమ్ రాసాము, ఇక్కడ మీకు బదులుగా హెర్ రాసాము. మీకు బదులుగా హిమ్ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఇక్కడ స్పీకర్ మగాడు కాబట్టి హిమ్ రాసాము, ఇక్కడ స్పీకర్ లేడీ కాబట్టి మీకు బదులుగా హెర్ రాసాం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. హీ సెడ్ టు హిజ్ సర్వెంట్ బ్రింగ్ వాటర్. హీ సెడ్ టు హిజ్ సర్వెంట్ బ్రింగ్ వాటర్. నీళ్ళు తీసుకురా అన్నాడు. అతడు సర్వెంట్తో అన్నాడు. ఇప్పుడు సర్వెంట్ని ఆర్డర్ చేస్తాడా, రిక్వెస్ట్ చేస్తాడా, వార్నింగ్ ఇస్తాడా, అడ్వైజ్ ఇస్తాడా, సజెషన్ చేస్తాడా? సర్వెంట్కి ఎప్పుడు కూడా ఆర్డరే చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ సర్వెంట్ అన్నాం క్లియర్గా. ఇలాగ మనకి ఏంటంటే అజమాయి చేసే అవకాశం ఉండేటట్టు ఉంటేనే ఆర్డర్ రాయాలి. ఆర్డర్ ఈజ్ సర్వెంట్. చూడండి ఇక్కడ, అంటే ఈ ఆర్డర్ ఈజ్ సర్వెంట్. ఇది పాజిటివ్ సెంటెన్స్. వెర్బ్ 1 బ్రింగ్. చూడండి, వెర్బ్ 1తో స్టార్ట్ అయింది, పాజిటివ్ సెంటెన్స్. అందుకనే టూతో కలిపేయాలి. ఇక్కడ టూ పెట్టి కలిపేయడమే. టూ తర్వాత వెర్బ్ 1 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. టు బ్రింగ్ వాటర్. అంటే ఇక్కడ మనం చూడండి, ఆర్డర్డ్ ఎప్పుడు రాయాలి, రిక్వెస్టెడ్ ఎప్పుడు రాయాలి, అడ్వైజ్డ్ ఎప్పుడు రాయాలి, వార్న్డ్ ఎప్పుడు రాయాలి, ఆ సెంటెన్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొదట రవి తన కూతురికి అడ్వైజ్ చేశాడు. ఇక్కడ చూడండి, ప్లీజ్ అని ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ రాస్తాం. ఇక్కడ డోంట్ ఫాలో మీ అన్నప్పుడు వార్న్డ్ రాస్తున్నాం. ఇక్కడ సర్వెంట్ అన్నాడు కాబట్టి ఆర్డర్ రాస్తున్నాం. అంటే మాస్టరు, సర్వెంట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఆర్డర్డ్, అవి కమాండెడ్, ఇలాంటి వెర్బ్స్ రాసుకుంటాం. జనరల్ మనకి అక్కడ చూస్తాం అనమాట. ఏదైనా రావచ్చు అని టూతో కలిపేస్తాం అన్నీ. చూడండి, ఇది నాట్ టూ. ఇక్కడ గమనించండి, నాట్ టూ. ఇక్కడ టూ, ఇవ్వండి, ఇక్కడ నాట్ టూ, ఇక్కడ టూ. చూసారు కదా, డోంట్ అని ఉంటే నాట్ టూ, లేకపోతే టూ. ఇవ్వండి, డోంట్ అని ఉంది కాబట్టి నాట్ టూ. అయితే ఒకటి రిక్వెస్టెడ్ అనే వెర్బ్ యూజ్ చేయాలంటే ప్లీజ్ అనేది కొటేషన్లో ఉండాలి. ఆ కొటేషన్లో ప్లీజ్ ఎప్పుడు ఉందో రిక్వెస్టెడ్ అనే వెర్బ్ని యూజ్ చేయాలి. అప్పుడు ప్లీజ్ తీసేయాలి. ప్లీజ్ తీస్తే వెర్బ్ 1 ఉంటుంది. అంటే టూ తర్వాత వెర్బ్ 1 వచ్చేటట్టు రాయాలి. అందుకే టు బ్రింగ్, టు హెల్ప్, చూడండి, టు టాక్, టు ఫాలో, అంటే టూ తర్వాత వెర్బ్ 1 వచ్చేటట్టు రాయాలి ఇక్కడ. మరి నెగిటివ్ వాక్యం ఉన్నప్పుడు డోంట్ అన్నాడు కాబట్టి నాట్ పెడతాం. టూ తర్వాత వెర్బ్ 1, ఇక టూ తర్వాత వెర్బ్ 1, ఇక టూ తర్వాత వెర్బ్ 1, ఇక టూ తర్వాత వెర్బ్ 1. అంటే ఇంపరేటివ్ వాక్యం రాసేటప్పుడు టూ అనేదే మనం ఇక్కడ లింకర్ కింద ఉపయోగించాలి. ఆ టూ తర్వాత వెర్బ్ 1 వచ్చేటట్టు రాయాలి. ఒకవేళ ఎక్కడైనా డోంట్ ఉంటే నాట్ రాయాలి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇంపరేటివ్ వాక్యాల్లో ఇప్పుడు మ్యాక్సిమం ఎలా చేయాలో చెప్పాం. అయితే సజెస్టెడ్ ఇప్పుడు, లేకపోతే ఇంకేమైనా వెర్బులు ఎలా యూజ్ చేయాలి ఏంటి, మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం.
చూడండి, మరికొన్ని సెంటెన్సులు తీసుకుందాం. షీ సెడ్ టు మీ ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్. ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్. ఇప్పుడు మరి దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. కొటేషన్లో ఉన్నవన్నీ డైరెక్ట్ స్పీచ్ అండి, మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. మరి ఇక్కడ ప్లీజ్ వచ్చినప్పుడు ఇందాకలే మనం చెప్పుకున్నాంగా, ఏం చెప్పాం? రిక్వెస్టెడ్ రాయాలి, వెర్బ్ రిక్వెస్టెడ్ రాయాలి. షీ రిక్వెస్టెడ్ మీ, షీ రిక్వెస్టెడ్ మీ. చూడండి, ఇక్కడ ప్లీజ్ అనే మాట ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ అనేది యూజ్ చేయాలి. ప్లీజ్ అనే మాట ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ అనేది యూజ్ చేయాలి. అప్పుడు టూతో కలపాలండి. టూ చూడండి, ఇక్కడ టూ పక్కన వెర్బ్ అని వచ్చేటట్టు రాయాలి. సెండ్ కథ దిస్ ఏమవుద్దండి, మన టేబుల్ ప్రకారంగా దట్ అవుతుందండి. దిస్ దట్, దీస్ దోజ్. చూడండి, ఆ టేబుల్ ఇచ్చాం మీకు, రెండో టేబుల్. టుడే దట్ డే, టుమారో ద నెక్స్ట్ డే. అలాగే దిస్ దట్ అవుతుంది. మెసేజ్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంటుంది. ఉదాహరణ చూడండి, ద క్యాప్టెన్ సెడ్ టు ద సోల్జర్స్. ద క్యాప్టెన్ సెడ్ టు ద సోల్జర్స్. చూడండి, వాక్ స్టడీలీ. వాక్ స్టడీలీ, అందరూ నిదానంగా కదలండి అన్నాడు క్యాప్టెన్ సోల్జర్స్కి. మరి ఇక్కడ క్యాప్టెన్ సోల్జర్స్కి ఏం చేస్తారంటే కమాండ్ చేస్తారండి. కాబట్టి ఇక్కడ రిలేషన్ బట్టి మనం అక్కడ ఏ వెర్బ్ వాడాలని తెలుసుకోవాలి. కెప్టెన్ అనేవాడు సోల్జర్కి హెడ్ కాబట్టి కమాండ్ చేస్తాడు. అంటే కమాండెడ్ కానీ ఆర్డర్డ్ కానీ రావాలంటే హెడ్, ఆ హెడ్ చెప్పినట్టు వినేవాళ్ళు ఉంటేనే కమాండెడ్ ఆర్డర్డ్ యూజ్ చేస్తాం. ప్లీజ్ ఉన్నప్పుడు రిక్వెస్టెడ్ యూజ్ చేస్తాం. చూడండి, కమాండెడ్ ద సోల్జర్స్. మరి ఇక్కడ వెర్బ్ వన్ ఉన్నది చూసారు కదా, వాక్డ్ కదా. వెర్బ్ వన్ ఉన్నదంటే టూతో కలిపేయాలి, ఇంకేం లేదు. టు వాక్ స్టడీలీ. ఇంకోటి చూడండి, ఫాదర్ సెడ్ మై డియర్ సన్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఫాదర్ సెడ్ మై డియర్ సన్, డోంట్ వేస్ట్ యువర్ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్. ఈ సెంటెన్స్లో ప్రత్యేకత గమనించండి. వాస్తవానికి ఇది ఇంపరేటివ్ వాక్యమే. ఇక డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం అనేది ఇంపరేటివ్ వాక్యం. చూడండి ఇక్కడ. కానీ మై డియర్ సన్ అని ఇచ్చాడు అంటే ఇక్కడ తండ్రి కొడుకుని సంబోధిస్తున్నట్టు, అందుకే తండ్రి కొడుకుని పిలుస్తున్నట్టు. మరి డోంట్ వేస్ట్ యువర్ టైం అంటే ఒరే సమయం వృధా చేసుకోకరా అంటున్నాడు తండ్రి. అంటే తండ్రి కొడుకు అడ్వైజ్ చేసినట్టు. రెండోది ఇక్కడ ఫాదర్ కొడుకుతో చెప్తున్నట్టు. అందుకే ఫాదర్ అడ్వైజ్డ్ హిజ్ సన్. అంటే ఇక్కడ మై డియర్ సన్ అని బయట తీసుకొచ్చేస్తే హిజ్ సన్ అవుతాడు. అంటే తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు. చూడండి ఇక్కడ ఫాదర్ అడ్వైజ్డ్ హిజ్ సన్ అంటే ఇక్కడ మై డియర్ సన్ అని మనం బయట తీసుకొచ్చేస్తాం. అంటే తన కొడుకుతో ఇలా అన్నాడు. డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నాడు. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ టుతో కలపాలి. నెగిటివ్ వచ్చినప్పుడు నాట్ టుతో కలపాలి. నాట్ టు వేస్ట్. ఇక్కడ యువర్ టైం అంటే కొడుకు టైము. డోంట్ వేస్ట్ యువర్ టైం అన్నాడు కదా. నీ టైం వేస్ట్ అంటే ఇక్కడ ఎవరంటే ఎవరు? కొడుకు. కొడుకు కాబట్టి మగాడు కాబట్టి హిజ్ టైం. హిజ్ టైం చూసారు కదా. అంటే ఇంపరేటివ్ వాక్యాల్ని మనం చేసేటప్పుడు
అంటే ఈ వెర్బ్ని ఎలా యూజ్ చేయాలో ఆ సందర్భం చూసుకోండి. ప్లీజ్ అని వచ్చింది అనుకోండి, పక్కాగా రిక్వెస్టెడ్ అని వెర్బ్ని మైండ్లో పెట్టుకోండి. ఇంకా రిలేషన్ పెట్టి కమాండెడ్ ఆర్డర్డ్ రాయాలంటే అక్కడ ఒకళ్ళు హెడ్గా ఒకరు వాళ్ళకంటే డౌన్గా ఉంటే ఆర్డర్డ్ రిక్వెస్టెడ్ రాయాలి. మిగతా వాటన్నిటికీ అక్కడ అడ్వైజ్డ్ అయితే అడ్వైజ్డ్, వార్నింగ్ లాగా అనిపిస్తే వార్నింగ్ రాయాలి. మరి సజెస్టెడ్ అని వెర్బ్ను వాడాలంటే దాని కొంచెం మనం వర్క్ చేద్దాం.